హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని అలాగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సివిల్స్ అభయహస్తం దరఖాస్తు గడువు పెంపు అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. సింగరేణి క్యాలరీస్ సామాజిక బాధ్యత నిధులతో చేపట్టిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం దరఖాస్తు గడువును ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించారు. సివిల్స్ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించిన తెలంగాణ యువతకు మెయిన్స్ పరీక్ష రాసేందుకు సింగరేణి తరపున 1,00,000 ఆర్థిక సహాయం అందించేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 6వ తేదీతో ముగిసింది. అయితే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు గడువును 12 వరకు పొడిగించడం జరిగింది. దీనికి సంబంధించి సింగరేణి సంస్థ సిఎండి బలరాం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సింగరేణి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించడం జరిగింది. సివిల్స్ రాసే అభ్యర్థుల కోసం అభయహస్తం గడువును ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు సింగరేణి సిఎండి బలరాం అయితే తెలపడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరైతే సివిల్స్ రాసే అభ్యర్థులు ఉన్నారో వారు అప్లై చేసుకున్నట్లయితే వెంటనే వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆయన సూచించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాల్లో 9,000 ఉద్యోగ ఖాళీలు భర్తీకి కసరత్తు, త్వరలోని నోటిఫికేషన్. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ చేపట్టే ఈ 9,000 ఖాళీలు అంగన్వాడీ కేంద్రాల్లో భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ ప్రీ ప్రైమరీ స్కూల్గా అప్గ్రేడ్ చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదనంతర ప్రక్రియను మొదలుపెట్టారు. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటినీ భర్తీ చేసి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు గత పక్షం రోజులుగా కసరత్తు చేసిన అధికారులు 9,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. అందుకు సంబంధించిన మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో 9,000 ఉద్యోగాలు, దీనికి సంబంధించిన పూర్తి వీడియో త్వరలో రాబోతుంది. దీనికి సంబంధించి అర్హతలు అలాగే దీనికి సంబంధించిన విద్యా క్వాలిఫికేషన్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఆ వీడియోలో. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొత్త రేషన్ హెల్త్ కార్డుల జారీకి క్యాబినెట్ సబ్ కమిటీ అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది. సబ్ కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, చైర్మన్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సభ్యులుగా దామోదర, పొంగులేటి అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ చేసేందుకు ప్రక్రియ వేగవంతం చేసింది ప్రభుత్వం. ఈ నెల 1వ తేదీన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా సరిగ్గా వారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుతో రేషన్ కార్డుల మంజూరు కోసం మార్గం సుగమం అయ్యింది. ఈ కమిటీకి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా వ్యవహరించనున్నారు. చైర్మన్తో పాటు మరో 2 మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉంటారని సాధారణ పరిపాలనా శాఖ పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరు మీదుగా గురువారం ఉత్తర్వులు కూడా వెలువడడం జరిగింది. పలు సంక్షేమ పథకాలతో లబ్ధి పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. ప్రజాపాలనలో ప్రజల వద్ద నుంచి పెద్ద ఎత్తున రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు కూడా రావడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ కోసం పరిశీలన జరిపి విధి విధానాలను కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేయనుంది. ఈ కమిటీ రేషన్ కార్డుల జారీ కోసం అర్హత, కుటుంబ ఆదాయం, ఆర్థిక పరిస్థితులు వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకోనుంది. గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందించనుంది అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్లో కొలువుదీరిన తాత్కాలిక సర్కార్ ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్గా మహమ్మద్ యూనాస్ బాధ్యతలు. అడ్వైజర్లుగా మరో 14 మంది ప్రమాణ స్వీకారం. బంగ్లాకు ఇది 2వ స్వాతంత్రమని యూనాస్ చెప్పడం జరిగింది. హింస, మైనారిటీలపై దాడులను కట్టడి చేస్తామని ప్రకటించడం జరిగింది. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. దీనికి సంబంధించిన వార్త అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే
విద్యుత్ ఉద్యోగుల ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సీఎంకు థ్యాంక్స్ చెప్పిన విద్యుత్ సంఘాలు. విద్యుత్ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని సీఎండీలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించడంపై ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. విద్యుత్ ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎంకు విద్యుత్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఇన్నాళ్ళు విద్యుత్ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరిగిందని రేవంత్ సర్కార్ అనుకూలంగా తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రమోషన్ల విషయంలో జెన్కో, ట్రాన్స్కో, సదరన్, నార్థన్ డిస్కమ్ సీఎండీలు సహకరించాలని ఉద్యోగ సంఘ నేతలు తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే హాకీలో కాంస్యం గెలిచిన భారత్ స్పెయిన్పై 2.1 తేడాతో విజయం. 2 గోల్స్తో కెప్టెన్ హర్మత్ సింగ్ కీలక పాత్ర పోషించడం జరిగింది. హాకీ జట్టుకు ప్రధాని మోడీ, పంజాబ్ సీఎం అభినందనలు తెలపడం జరిగింది. భారత్కు లభించిన 4వ పథకం. ప్యారిస్ ఒలింపిక్స్లో భాగంగా హాకీ జట్టు కాంస్య పథకం గెలవడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త ఇది. ఈరోజు వచ్చిన వార్తాపత్రికల్లోని ముఖ్యమైన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.